సో హాయ్ గాయ్స్, మొన్న జరిగినటువంటి వీడియోలో మా పోరలు గుట్ట దగ్గరికి వెళ్ళారు కదా. అక్కడ ఏమేమి ఉంది, ఏం జరగబోతుంది, కొంచెం ఎంటర్టైన్ మాత్రం ఈరోజు దొరుకుతా అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్ కి. ముందుగా అక్కడికి వెళ్ళి ఏమేం జరుగుతుందో మొత్తం కవర్ చేసి మీకు చూపిస్తాము ఖచ్చితంగా. హాయ్ గాయ్స్, నిన్న మా తమ్ముళ్ళు లేదు కదా, అక్కడ వాళ్ళు అంటున్నట్టు దయా అన్నట్టు చూస్తున్నారు. అది ఏముందో నిజమో అబద్ధమో జెన్యున్ గా విప్పించి మన సబ్స్క్రైబర్ జెన్యున్ గా చూసి చెప్తాము. అదే స్టార్ట్ అవుతున్నాము, ఒక 5 minutes లో మేము స్టార్ట్ అవుతున్నాము. ఆ స్టార్ట్ అయ్యే వీడియో గిట్ట మీకు పెడతాం మేము. నాకు ఏం లేదు గాయస్, మీ నిన్న ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ కావాలి అంతే గాయస్. థ్యాంక్ యూ. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్, చలో. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. టైం చూడండి, ఎగ్జాక్ట్లీ 9:04 అవుతుంది. మీకు రేపు మార్నింగ్ 6 o'clock వరకు ఇక్కడనే ఉండి అబ్జర్వేషన్ చేస్తాం. ఇక్కడ గుట్టకాయ అక్కడ చూపెట్టినాను. మాకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఏమన్నా చూడాలని, కానీ ఖచ్చితంగా చూపిస్తాం. ఏమన్నా మాకు అవపడితే ఖచ్చితంగా చూపిస్తాం. మేము అరేంజ్ చేసుకున్న క్యాంప్ అది. కొంచెం ముందరకు అది మా అరేంజ్ చేసుకున్న క్యాంప్ అది. ఏదో మాకు ఉన్నంత అట్లా అరేంజ్ చేసుకున్నాం, మొత్తం లేదు అనుకుంటా, కొంచెం ఏదో అట్లా అరేంజ్ చేసుకున్నాం అంతే. సో గాయస్, ఇది మాది క్యాంపింగ్ గుడిసే. ఇక్కడ స్టే చేయబోతున్నాం ఈ రోజు నైట్. ఎట్లుంటది అనే దాన్ని బట్టి మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తాం. తెచ్చుకున్నాం, అన్నం తెచ్చుకున్నాం, బొంగులు తెచ్చుకున్నాం. ఇలా ఏమైతుందో చూడాలి ఇలా అంతే. నేను అన్నలను అందరిని పట్టుకొచ్చిన. ఏంటంటే ఈడ ఏముంది అనేది నేను తెలుసుకోవాలని నాకు చాలా అది ఉంది. అందుకంటే ఈ రోజు నేను రావడం జరిగింది. నేను గాని, భరత్ అన్న గాని, లింగస్వామి తమ్ముడే గాని, మనోజ్ తమ్ముడే గాని, వీళ్ళంతా మేము అందరిని తీసుకొని వచ్చి ఇక్కడికి క్యాంప్ వేస్తున్నాం అన్నమాట. ఈ రోజు ఖచ్చితంగా ఏది ఉన్నా జెన్యున్ గా 100% మేము మీకు చూపిస్తాం. సబ్స్క్రైబర్స్ మీకే, మీ నుంచి మాకు కావాల్సింది ఒకటే, ఒక లైక్, షేర్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్. మీరెంత భయం మొత్తం పోవాలి. మీరెంత ప్రేమ చూపిస్తారో అంతకు డబల్ మేము కష్టపడతాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏముంది అనేది నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మొన్న వచ్చినప్పుడు భయపడ్డా, నాకు అందరూ విచిత్రంగా చెప్పేవాడు, భయపడ్డా. కానీ ఇప్పుడు అందరూ కాబట్టి నేను ఇది ఏమవుతుంది, నైట్ మొత్తం ఏం కనిపిస్తుంది, ఏంది అనేది తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటాం, అందరం కలిసి మీకు కూడా చూపిస్తాం. ఈరోజు మా తమ్ముని భయం మొత్తం పోగొడతా. ఈ గుట్టకి ఏముంది, ఏంది కదా మొత్తం అనేది చూపిస్తాం అవనికి. ఈ అడవికి చాలా పేరుంది. అడుపందులే గాని, సంథింగ్ నక్కలే గాని, ఇంకా ఖచ్చితంగా నేను క్యాప్చర్ చేసి 100% మీకు చూపిస్తా. ఏమేమి ఉంటుందో 100% నీకు జెన్యున్ గా చూపిస్తా. సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా మీ నుంచి మాకు సపోర్ట్ ఎంత దొరికితే అంతగానో ఇంకెక్కువ తీస్తాం. సో మేము గుట్టకు వెళ్తున్నాం. ఏమేమి అవపడతాయి అనేది కొంచెం మీకు చూపిద్దాం అనేసి ఇప్పుడు కొంచెం వెళ్తున్నాం. టైం వచ్చేసి 9:24 అవుతుంది. మా వాళ్ళు అక్కడ కొంచెం అన్నం కూడా అది ఇది ఏర్పాటు చేస్తారు. మేము కొంచెం అంత లోపల ఆ గ్యాప్ లో మేము పైకి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూపిస్తాం. అసలు చూస్తుంటే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, కానీ కొంచెం భయం కూడా ఉంది లోపల. నాకైతే భయం అవుతుంది. మా కాడ అయితే లైట్లు లేవు, ఏం లేవు. ఫోన్ లైట్లతోటే వెళ్తున్నాం మేము. ఫోన్ లైట్లతోటే వెళ్తున్నాం. ఓకే, నవ్వుపడితే ఎప్పుడు ఫస్ట్. ఓకేనా గోపి, వికి భయపడకూరి. నవ్వుపడితే ఫస్ట్ ఎప్పుడు దాన్ని గమనించినాక మనం ఏంటంటే చూడాలి. భయపడకూడదు. మేము గుట్టమీన వారి చెక్క చూడు, ఆ చెక్క చూడు అన్నా.
ఏం కదా ఫస్ట్ భయపడకరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకు, మేము టెన్షన్ పడకు. హలో గాయస్, ఇప్పుడైతే మేము క్యాంప్ కి వచ్చాం. మేము క్యాంప్ కి వచ్చి ఫస్ట్ ఏర్పాటు చేసింది మంట గాయస్. ఎందుకంటే ఈ మంట వల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంది. మాకు ఇక్కడ చుట్టుపక్కల లైట్లు ఏంది లేదు, డైరెక్ట్ ఒక మంట ఒకటే. ఈ వెలుగు ఉన్న వరకు మేము అంత సేఫ్ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మాకు ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ రెడీ చేస్తున్నాం. ఇదే మంట మీద రెడీ చేసుకొచ్చాం. ఒక చిన్న గ్యాస్ తీసుకొచ్చాం కర్రీకి, అది గిట చేస్తాం గాయస్. ఇప్పుడు నీకు ఫుడ్ గిట తినేది గిట వీడియో పెడతాం, జస్ట్ చూడండి అంతే. క్యాంపింగ్ దగ్గర మంట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మంట ఎందుకంటే కొంచెం ధైర్యం కోసం మంట పెట్టామన్నమాట. కారణం ఓకే. ఇక్కడ అడుగు పందులు తిరుగుతున్నాయని మాకు సమాచారం వచ్చింది, అందుకనే మంట వేయడం జరిగింది. అది వస్తుంది ఇది వస్తుంది అని భయంతో కాదు, జస్ట్ అడవి పందుల కోసమే మంట వేసినాం మేము. ఈ మంట చూస్తే అడుగు పందులు రావనేసి చిన్న ఆలోచన మాకు, అంతే. మాకు ఆలోచన దాని గురించి అని మంట వేసుకున్నాం మేము. కానీ ఖచ్చితంగా కొంచెం వెలుగు ఉంటే దగ్గరికి చుట్టుపక్కలకి ఏం రావనేసి అంటే మా ఆలోచన, అంతే. తర్వాత మీకు మళ్ళా కొంచెం తిన్న తర్వాత అక్కడికి కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాం. అక్కడ గుట్టకాయ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది చూపిస్తాం. గాయ్స్, టైం వచ్చేసి 11:09 అవుతుంది. మీకు అవపడుతుంది. ఇక్కడికి గుట్ట దగ్గరికి అబ్జర్వేషన్ చేస్తానికి మళ్ళీ ఒకసారి వచ్చాం. ఇక్కడ ఏముంటది ఏం కథ అనేది తెలుసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చినాం అబ్జర్వ్ చేస్తానికి. సో మీకు కూడా చూపిస్తాం. అక్కడ మా వంతైనట్టు మేము కొంచెం ముందరికి వెళ్దాం. జాగ్రత్త. ఇలా అసలు మంచిగా అనిపిస్తుంది చంద్రుడు. నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది. చూడాలన్నా ఏమన్నా చూస్తే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఏమన్నా చూడాలంటే మస్తు ఇష్టం నాకు. అదొక మూమెంట్, అదొక ఎంజాయ్మెంట్. అందరికి ఎట్లుంటది అంటే కొంచెం భయపడతారు అనమాట. నాకు ఇట్లాంటి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటాయి అనమాట. నాకేమైనా చూడాలన్నా మస్తు ఇష్టపడతాను నేను. అందుకోసం ఈ రోజు ఈ క్యాంపింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మీ నుంచి మాకు కావాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబర్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకా ఇట్లాంటి డేరు వీడియోస్, క్యాంపింగ్స్ చాలా అంటే చాలా చేస్తాం. మీ నుంచి తప్పకుండా ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు ఇచ్చే సపోర్ట్ ని చూస్తానికి వచ్చాం, కానీ మాక్సిమం మాకు ఏం అవపడతలేవు. చెట్లు, ఇక్కడ ఈ చెట్లు, అక్కడ చూపెట్టినా, అక్కడ చూపెట్టు. చూస్తాను తిరుగుతానికి వస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్లీ ఏం అవపడతలేవు మాకు. మనకు ఇది మన పిట్ట కట్టుకుంటది కదా, అది దొరికింది ఇక్కడ మనకు. సో కొంచెం ఇంకా ముందరికి వెళ్దాం. చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఇది నాకైతే. ఇక్కడ వదిలేస్తున్నది. చూపెట్ట ఇక్కడ, ఇక్కడ రా బాబా. ఇక్కడ చూస్తే ఇక్కడ గుంతుంది మనకు, ఇక్కడ గుంతుంది. ఇది దగ్గర ఒకసారి చూపిద్దాం. చెత్తమే ఉండే చూసుకోర్రీ జాగ్రత్తగా. ఇలా అసలు మంచిగా అనిపిస్తుంది చంద్రుడు. నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది. చూడాలన్నా ఏమన్నా చూస్తే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఏమన్నా చూడాలంటే మస్తు ఇష్టం నాకు. అదొక మూమెంట్, అదొక ఎంజాయ్మెంట్. అందరికి ఎట్లుంటది అంటే కొంచెం భయపడతారు అనమాట. నాకు ఇట్లాంటి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటాయి అనమాట. నాకేమైనా చూడాలన్నా మస్తు ఇష్టపడతాను నేను. అందుకోసం ఈ రోజు ఈ క్యాంపింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మీ నుంచి మాకు కావాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబర్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకా ఇట్లాంటి డేరు
వీడియోస్ క్యాంపింగ్స్ చాలా అంటే చాలా చేస్తాం. ఉం? మీ నుంచి తప్పకుండా ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు ఇచ్చే సపోర్ట్ ని వాట్ ఇస్ ద టైం రైట్ నౌ? It's 12:09 a.m. 12:09 అవుతుంది. పడుకునే సమయం అయితే మనకు ఆసన్నమైంది. పడుకున్నాం guys. అక్కడ చూపెట్టాం మనోళ్ళు పడుకున్నారు. మనకి పడుకో. Really? సో గాయస్ మార్నింగ్ కలుస్తాం. See you. Bye bye, Tata.